మన కోట్లింగి గ్రామంలో సంతోషిమాత ఉద్యాపన అయితే ఈరోజు జరుగుతుందండి. ఈ సంతోషిమాత ఉద్యాపన కోసం చాలా ఊర్ల నుండి అందరూ వస్తున్నారు. ఊర్లోకి ఎంటర్ అయిన వెంటనే ఇలా ఒక పెద్ద మండపం ఉంటుంది. ఇంకా ఊరు లోపలికి వెళ్తే ఇంకా చిన్న చిన్న వీధులు, ఇంకా ఇది ఒక చిన్న పల్లెటూరు లాంటిది. కానీ ఈ ఊరికి చాలా ప్రతిష్టతను తెచ్చేది ఏంటి అంటే సంతోషిమాత మందిరం. ఈ సంతోషిమాత మందిరం కోసమని చాలా వరకు అందరూ కూడాను రకరకాలుగా ఊళ్ళ నుండి వస్తూనే ఉంటారు. ఇదిగోండి, ఇది ఊళ్ళోకి ఎంటర్ అయ్యాక ఇంకా దేవుణ్ణి అయితే ఆహ్వానించడానికి అందరూ కూడాను ఇంట్లో నుండి వచ్చేసి ఇంకా ప్రతి ఒక్కరూ కూడాను దీంట్లో అయితే పార్టిసిపేట్ చేశారు. చాలా వరకు ఆడవాళ్ళందరూ కూడాను అమ్మని స్వాగతించడం కోసమని వచ్చేస్తున్నారు. చిన్న పెద్ద అందరూ కూడాను. ఇంకా వీటిని గజ ముద్దలు అని అంటారు. ఈ గజ ముద్దలు తీసుకుని వెళ్ళి ఇంకా గుడిలో ఇంకా ప్రవేశిస్తారన్నమాట. ఈ గజ ముద్దల్ని వాళ్ళ ఇంటి వాళ్ళు, ఇంకా కొంతమంది ఎవరెవరైతే కుండీలు పెట్టినారో వాళ్ళు, ఇంకా ప్రతి ఇంటి నుండి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడాను అమ్మని సాగనింపడం కోసమని ప్రతి ఒక్కరు కూడాను వచ్చి ఇంక ఎంతగానో హ్యాపీగా ఆనందంగా అమ్మకు స్వాగతిస్తారు. ఇలా ఈ గజముండలను అయితే తలపై పట్టుకొని ఇక్కడి నుండి గుడి దగ్గరికి వెళ్ళి ఆ గుడిలో అయితే పెడతారు. దానికోసమని అందరూ కూడాను ఎంతో ఆనందంగా ఇంకా ఈ వైభవాన్ని చూడడానికి కోసం అయితే వస్తూ ఉంటారు. మేమందరం కూడాను వేరే ఊళ్ళ నుండి ఇంకా అమ్మని చూడడం కోసమని ఊరికి వచ్చాము. కోట్లింగి అనే గ్రామంలో అమ్మవారు వెలుస్తున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడాను చాలా ఘనంగా ఈ ఊరు వాళ్ళు జరుపుకుంటారు. ఈ ఊరికి అమ్మవారి నుండి చాలా వరకు పేరు వచ్చింది. ప్రతి ఒక్కరు కూడాను ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడాను ఈ పూజని చాలా నియమంగా పాటిస్తారు. ఈ పూజ చేసేటప్పుడు మాత్రం చాలా నియమాలు అనేది పాటించాల్సి ఉంటుంది. చూడండి ఎంత ఘనంగా, ఎంత వైభవంగా ఈ ఊరు మొత్తం కదులుతుందో చూడండి. ఎంత ఆనందంగా ఉంది అసలు. అమ్మని దర్శించుకోవాలంటే చాలా వేచి చూడాలండి. చాలా వరకు అందరికీ అయ్యే పని కాదు. ఈ పూజ పెట్టాలి అంటే చాలా వరకు ఊరు మొత్తం కూడాను చాలా హడావిడిగా ఉంది. వాకిలు ముగ్గులేసి ఇంకా కల్లాపులు చల్లుకొని చాలా అందంగా ఇంకా ఈరోజైతే వీళ్ళకి ఊరంతా జాతరలాగా భావిస్తున్నారు. ప్రతి ఒక్క ఇల్లు కూడా కలకల్లాడుతూ ఉంటుంది. ఈ ఊరికైతే ఇంకా ఒక వైభవం అనేది ఈరోజు ఉంటుంది. చాలా వరకు ఆ అమ్మ వాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ ముఖాల్లో కళ ఇంకా చిరునవ్వుతో వికసిస్తూ ఉంటుంది. ఈరోజు వీళ్ళందరికీ కూడాను ఊరంతా ఒక పెద్ద పండుగ, జాతర. అమ్మను చాలా వైభవంగా భావించి ఇంకా ఊరంతా ఊరేగింపులతో చాలా సందడిగా అమ్మని ఊరేగిస్తారు. ఇక్కడైతే చాలా రకాల బొమ్మలు అయితే వచ్చున్నాయి. ఇంకా అమ్మని లోపలికి తీసుకొని వెళ్ళి ఆ గుడి చుట్టూ కూడాను ఇంకా ప్రదర్శనలు చేపిస్తారు. అందరూ కూడాను కుంభీలు పెట్టిన వాళ్ళు ఆ అమ్మతో పాటు వెనకాలనే ఇంకా వెళ్తూ ఇంకా మూడు సార్లు గుడి చుట్టూ ఇంకా ప్రదర్శనలు అయితే చేస్తారు. అమ్మని మేళ తాళాలతో ఇంకా ఘనంగా అందరూ ఊరంతా విచ్చేసి ఇంకా ఎంతో సందడి చేస్తూ ఇంకా అమ్మని ఆహ్వానిస్తున్నారు. ముందుగా వెళ్ళే వాళ్ళు ఇంకా అమ్మ దగ్గర రోజు కూడాను పూజలు చేస్తూ ఉంటారు మాత. ఇలా అందరూ కూడాను ఆడవాళ్ళు గుడి చుట్టూ ప్రదర్శనలు చేస్తూ ఇంకా 3 సార్లు అయ్యాక అమ్మని లోపలికి తీసుకుని వెళ్తారు. చూడండి ఈ వైభవం చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా ఇంకా మన ఇంట్లో పండుగ, మన ఇంట్లో పూజ, మన ఇంట్లో కార్యం అన్నట్టు అమ్మని ఎంత మంచిగా సాగనింపుతున్నారు, ఎంత మంచిగా ఇంకా వైభవాన్ని చేస్తున్నారో. చాలా ఘనంగా చేస్తారండి ఈ ఊళ్ళో. అమ్మని అయితే ఇంకా గుడి లోపలికి ప్రవేశించడానికి ఇంకా మేళ తాళాలతో వైభవంగా ఇంకా ఘనంగా ఆహ్వానిస్తున్నారు. ఇంకా మేళాలు మోగిస్తూ తాళాలు చేస్తూ ఇంకా బాజాలు, భజంత్రీలు ఎంత కనుల పండుగగా ఉందో చూడండి. అందరూ కూడా ఆడవాళ్ళు ఇంకా ఇది చూడడం కోసమని ఊరు నుండి వస్తారు. అమ్మని పిలుస్తూ ఉంటారు లోపలికి. ఇంకా అమ్మని పిలవడానికి కోసమని అందరూ కూడా నారాలతో ఇంకా మోగిస్తూ ఇంకా ప్రతి ఒక్కరు కూడాను అమ్మని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తారు. ప్రతి ఒక్కరు కూడాను ఎంతో ఆనందంగా ఇంకా చూస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా వరకు కూడాను ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఇంకా కుంభీలు అనేది పెట్టుకుంటారు. ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా తమ సౌభాగ్యం కోసమని
కొంతమంది సంతానం కోసమని ప్రతి ఒక్కరు కూడాను అమ్మని చాలా విధాలుగా నమ్ముకొని ఇంకా అమ్మని తమ లోకమాతగా భావించి ఇంకా ప్రతి ఒక్కరు కూడాను ఎంతో ఆనందంగా ఈ వీటిని అయితే చేసుకుంటారు. చూడండి ఎంత ఘనంగా జరుపుకున్నప్పుడు ఈ గజ ముద్దలోని ఈరోజు సంతోషి మాత ఆహ్వానించి ఇంకా ముందుకు వెళ్తూ ఉంటారన్నట్టు. చూడండి ఎంత వైభవంగా ఎంత ఘనంగా ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎంతో ఆనందంగా ముఖాలు కలకలలాడుతూ ఇంకా ప్రతి ఒక్కరు కూడాను ఈ కనుల పండుగ చూడడం కోసం ఎదురు చూస్తూ ఎంత బాగా ఎంత ఎప్పుడు ఉండాలి. ఇలాగుండి పూజ పెట్టిన ప్రతి ఒక్కరు కూడా ఇలా కుంభీలు అనేవి పెట్టుకుంటారు. అమ్మనైతే లోపలికి తీసుకుని వెళ్ళిపోయారు గజం ముద్దల్ని. ఇంకా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళందరూ కూడాను ఇంకా వంటలు చూసుకుంటే ఇంకా ఆడవాళ్ళందరూ కూడాను అమ్మని దర్శించుకొని అమ్మ దగ్గర ఉన్న పనులు చేస్తూ ఇంకా అమ్మకు పూజలు చేస్తూ ఉన్నారు. చాలా వరకు ఎక్కడెక్కడి నుండో ఊళ్ళ నుండి వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా అమ్మని దర్శించుకుంటూ ఉన్నారు. ఈ గజం ముద్దలను అయితే ఇలా పెట్టేసి వాటిని పువ్వులు ఇంకా పసుపు కుంకుమతో పూజలు చేసేసి ఇంకా మందిరంలో ఒక సైడ్కి పెట్టేశారు. వీటన్నిటినీ కూడాను ఆ అమ్మని ఇంకా ఊరు మొత్తం ఊరేగించేటప్పుడు మళ్ళీ ఇవన్నీ బయటకు తీసుకుని వెళ్ళి ఊరంతా అందరూ కూడాను ఊరేగిస్తారు. ఎవరైతే ఇంకా పూజల కోసమని కుంభీలు పెట్టున్నారో వాళ్ళైతే ఈ పెద్ద గజం ముద్దనైతే చేస్తారు. ఈరోజు అమ్మ ఈ గజం ముద్దలో ఇంకా ఉంటుంది. పక్కనైతే ఇంకా బాలపిల్లలు ఉన్నారు. చాలా వైభవంగా ఘనంగా చేస్తున్న ఈ పూజ కోసమని అందరం కూడాను మనం వచ్చి దర్శించుకోవాల్సిందే కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడాను అమ్మను నమ్మండి. ప్రతి ఒక్కరు కూడాను అమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇంకా ప్రతి ఒక్కరూ కూడాను ఈ సంతోషమాత పూజను కళ్ళారా చూసి దర్శించుకోండి. ఇక్కడైతే ఊళ్ళో ఉన్న వాళ్ళతో పాటు ఎక్కడెక్కడి నుండి వచ్చిన ప్రతి ఒక్కరు కూడాను ఇంకా పూజలు చేసుకుంటూ ఉన్నారు. 12 అయినా సరే ఇంకా వస్తూ ఇంకా చాలా వరకు గుడిలో ఇంకా పూజలు జరుగుతూనే ఉన్నాయి. కంటిన్యూస్గా అందరూ వచ్చి దర్శించుకుంటున్నారు. ఇక్కడైతే ఇంకా దీనికి పక్కన ఒక శివాలయం అనేది ఉంది. ఈ శివాలయంలో చాలా రకాలుగా ఇంకా విగ్రహాలు అనేవి అయితే ప్రతిష్ఠించారు. ఇక్కడ ఎదురుగా చూసుకుంటే నందిని పెట్టున్నారు. ఇలా లోపలికి వెళ్తే ఇది ఒక గార్డెన్ చేసి చాలా బాగా ఇంకా డెవలప్ చేస్తున్నారు ఈ గుడి అయితే. ఇది శివలింగం గుడి కాబట్టి ఈ గుడికైతే చుట్టుపక్కల చెట్లు నాటుకొని ఇంకా పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు ఇంకా చిన్న చిన్న పూల మొక్కలు చాలా అందంగా అలంకరించినట్టుగానే ఇంకా పూల మొక్కలన్నీ కూడాను నాటుకొని చాలా బాగా చేస్తున్నారు. ఇది ఒక పెద్ద గుడి చేసి ఈ చుట్టుపక్కల కూడాను ప్రహరీని పెట్టుకున్నారు. ఇక రకరకాల పూల చెట్లను నాటుకొని ఇంకా చాలా అందంగా చూస్తున్నారు. ఇక్కడ ఈ గుడిని అయితే అందరూ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తారు. ఈ గుడిని ఇంత వైభవంగా చేయాలంటే ఇక్కడ పెద్ద మనుషులు ఇంకా చాలా వరకు బాగా సాగనంపుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడాను ఇది మన ఊరు అని భావించి ఈ ఊళ్ళో అందరూ కూడా ఒక కమిటీగా ఉండి ప్రతి ఒక్కటి కూడా డెవలప్ చేస్తూ ఉంటారు. ఈ గుడి విషయానికి వస్తే ఇది శివలింగం గుడి. ఇక్కడైతే ప్రతి ఒక్కరు అక్కడ అయిపోయిన వెంటనే ఇంకా పూజలు చేసుకోవడానికి ఇక్కడ కూడా వచ్చేసారు. నందిని ఇంకా ఎదురుగా ఉంచున్నారు కాబట్టి ఇంకా అందరూ వస్తూ ఇంకా ఈ నందినితో పాటు దర్శించుకుంటున్నారు ఆ శివుడిని. ఇలా ప్రతి ఒక్కరు కూడాను పూజల్లో హడావిడిలో ఈరోజు ఊరంతా కూడాను కనుల విందు పండుగగా ఇంకా వాళ్ళ ఇంట్లో ఒక జాతరగా భావించి ప్రతి ఒక్కరు అమ్మని చాలా ఘనంగా ఇంకా కొలుస్తున్నారు.
ఈ గుడిలోనే పెద్ద పెద్ద వృక్షాలైతే ఉన్నాయండి. ఇంత పెద్ద వృక్షాలంటే ఎన్ని సంవత్సరాల నుండి ఈ గుడిని అంటే కొలుస్తున్నారో మనకు కూడా అర్థమవుతుంది. ఇదైతే ఈశ్వరుడి గుడి. చుట్టుపక్కల కూడాను విగ్రహాలు ఇంకా రకరకాల పూల మొక్కలతో ఈ గుడిని చాలా వైభవంగా ఘనంగా నిర్మించున్నారు. ఇదైతే ఈశ్వరుడు శివలింగం. ఈ పక్కన చూసుకుంటే మళ్ళీ పూల మొక్కలు ఎంతో మంచిగా అంతా కూడాను పూల మొక్కలు ఇంకా చెట్లతో గుడి మొత్తం కూడాను చాలా అందంగా ఉంది. ఈ పూల మొక్కలు అన్నీ కూడాను కట్ చేస్తూ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ చాలా బాగా చూస్తున్నారు. ఇక్కడ మెయింటెనెన్స్ అంతా కూడా చాలా నీట్గా ఉంది. ఇంకా ఈ గుడి పక్కన అయితే ఇంకా శివలింగంతో పాటు ఇంకా పుట్టను కూడా నిర్మించున్నారు. ఇది చూస్తే నిజంగానే ఇంకా నాగదేవుడు ఉన్నట్టు అనిపిస్తుంది. ఎంత అందంగా ఎంత బాగా అసలు ఇవన్నీ చేపించినారో చూడండి మీరు కూడాను. ప్రతి ఒక్కరు కూడాను మనస్ఫూర్తిగా దర్శించుకోండి. ఇవైతే విగ్రహాలు. ఈ 9 విగ్రహాలు అనేవి ఈశ్వర గుడిలో ఇంకా ప్రతిష్ఠించున్నారు. ఇక్కడ చూసుకుంటే అరటి మొక్కలని ఇంకా కొబ్బరి చెట్లని రకరకాల చెట్లతో ఈ గ్రౌండ్ మొత్తం కూడాను మొక్కలతో నాటేసి ఎంతో అందంగా ఇంకా చేస్తున్నారు. ఒక పెద్ద హనుమాన్ విగ్రహం అయితే ఉంది. ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఈ సంతోషమాత మందిరంలో కూర్చొని ఇంకా పూజ కోసమని వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మను లోపల తీసుకొని వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడైతే యజ్ఞం చేస్తారు. ఈ యజ్ఞం కోసమని ఆడవాళ్ళందరూ కూడా కూర్చుని ఉన్నారు. చూడండి, అమ్మని ఇంకా దర్శించుకోవడానికి ఇంకా అందరూ వస్తూనే ఉన్నారు. ఇంకా దీపారాధనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడైతే ఈ గజం ముద్దలండి, ఇవి అమ్మకి ప్రతిరూపంగా చేసుకొని ఎవరైతే ఈ నియమాన్ని పాటించుకొని కుంభీలు పెట్టున్నారో వాళ్ళైతే ఇవి తెప్పిస్తారు. ఈ తులసి మొక్కని కూడాను ఊరంతా ఊరేగిస్తారు. అమ్మకి ఇంకా ఈరోజు దీపారాధనలు అయితే చాలా బాగా జరుగుతూ ఉంటాయి. ఇంక అందరూ వచ్చి దర్శించుకుంటూనే ఉన్నారు. ఇంత టైం అయినా సరే అమ్మ దయాకృపలు ఆ విధంగా ఉంటాయి. ఇక్కడైతే బాలపిల్లలు ఉంటారు. ఇంకా మనం నార్మల్గా కూడాను పూజ చేసిన ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్నపిల్లల్ని బాలపేరంటగలగా పెడతారు. వాళ్ళకి కాలు ఇంకా పారాన్ని రాసి వాళ్ళకి పసుపులతో అలంకరించి బాల పిల్లల్ని ఇంకా బాల అమ్మాయిని కూడా ఒక రెడీ చేస్తారు. ఇలా ఈ పూజ కోసమని వీళ్ళందరూ కూడాను ఈ గజం ముద్దలైతే రెడీగా ఉంచుకుంటారు ఊరేగింపు కోసం. ఇక్కడైతే కుంభీలు పెట్టిన ప్రతి ఒక్కరు కూడాను ఉద్యాపన కోసమని రెడీ అవుతున్నారు. ఉద్యాపన కోసం కుంభీలు పెట్టిన వారందరూ కూడాను ఇప్పుడు ఈ స్వామి గారు యజ్ఞం కాల్చడం కోసమని అన్ని సామాగ్రిలను రెడీ చేస్తున్నారు. ఇంకా దానికి యజ్ఞం కోసమని ముగ్గు వేస్తున్నారు. ఇసుక పైన ముగ్గు వేసి ఇంకా కొన్ని సామాగ్రిలతో ఇంకా పూజ కోసం అనేది ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా భక్తి శ్రద్ధలతో కూర్చొని చూస్తూ ఉన్నారు. ఇక్కడ మన పెద్ద మనుషులు ఇంకా పెద్దవాళ్ళందరూ కూడాను వాళ్ళు తమ పనుల్లో చాలా బాగా హెల్ప్ చేస్తూ మన కార్యం ఇంకా మన దేవుడు పూజ ఇంకా భోజనాల కోసమని ఇంకా చాలా వరకు అందరూ కూడాను నిలబడి మేమున్నామంటూ ఈ పూజకి అయితే చాలా సహాయం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడాను ఈ పూజ కోసం ఈ ఊరంతా ఒక కలిసికట్టుగా ఉండి మన ఊర్లో పూజ అని ఘనంగా చేస్తూ ఉన్నారు. ఆడవాళ్ళందరూ కూడా తెచ్చిన కాయగూరలు ఇంకా బియ్యము అన్నీ కూడాను ఒక దగ్గర వేసి మా ఇంట్లో ఉన్న పూజ మన పూజ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళు తమ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇంక ఈ షాపులకు వచ్చిన వాళ్ళందరూ కూడాను తమకు ఏం కావాలో తీసుకొని అక్కడ పూజ అయ్యేంత వరకు కూడాను అందరూ ఇలా ఉన్న వాటన్నిటిని కూడా కొనుక్కుంటూ ఉంటారు. ఇక్కడ పులుపు పదార్థాలు అయితే అస్సలు పెట్టకూడదండి. ఇక్కడ ఖాళీ ఈ సామాన్లు మాత్రం ఉంటాయి. ఇంకా పూజారి గారు అయితే ఈ యజ్ఞం కోసమని రెడీ చేసి ఇంకా హోమం స్టార్ట్ చేసేసారు. ఇక్కడ పూజ చేస్తున్న ఆవిడ అమ్మకి రోజు కూడాను పూజన చేస్తూ ఇంకా నిష్ట నియమాలతో చాలా బాగా ఇంకా పూజను రోజు జరుపుతూ ఉంటారు. ఆవిడైతే కూర్చొని ఇంకా కుంభీలు పెట్టిన వాళ్ళందరూ కూడాను ఇంకా కూర్చొని అమ్మ కోసమని పూజ ఉద్యాపన హోమంలో కూర్చున్నారు. ప్రతి ఒక్కరూ కూడాను చాలా నిష్ట నియమాలతో ఈరోజు పులుపు ముట్టకుండా ఈ 16 వారాలు చేసేవాళ్ళు, 41 వారాలు చేసేవాళ్ళు, ఇంకా 9 వారాలు చేసేవాళ్ళు ఇలా
కొంతమంది కొన్ని వారాలు అనుకొని కొంతమంది సంవత్సరం కూడా చేస్తారు. ఇలా అందరూ కూడాను మొక్కుకొని ఇంకా కుంభి పెట్టి ఈ పూజ రోజు ఈ కుంభీలన్నీ కూడాను తలపై పట్టుకొని ఇంకా ఊరంతా తిరుగుతారు. ఇక్కడైతే ఈ తులసి కోట దగ్గర కూడా ఒక కుంభి పెట్టారు. తులసి కోట చూడండి, అమ్మకి ఎంతో ఇష్టమైన తులసి కోట. ప్రతి ఒక్కరు కూడాను ఈరోజు చాలా బాగా దర్శించుకొని ఇంకా చాలా నిష్ట నియమాలతో ఈరోజు అయితే ఉంటారు. చిన్నపిల్లలకి పులుపు పదార్థాలు ఇవ్వకుండా వాళ్ళు కూడా ముట్టకుండా ఈరోజు చాలా నియమాలతో ఉండాలి. అమ్మకి పూజించుకోవడం అనేది ఒక ఎత్తు అయితే ఈ నిష్ట నియమాలని అంటే కట్టుబడి ఉండడం కూడా ఒక ఎత్తు అండి. అందరి వల్ల ఇది కాదు. అమ్మని దర్శించుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలి. ఆడవాళ్ళందరూ కూడాను ఎంతో బాగా ఇంకా అమ్మని కొలువు చేస్తూ ఉంటారు. అమ్మని ఇంకా అమ్మని ఇంకా చాలా బాగా ఇంకా కొలుస్తూ ఉంటారు. చూడండి, అమ్మ ఎదురుగా ఇంకా హోమాన్ని పెట్టి ఇంకా యజ్ఞం అనేది చేస్తున్నారు. మంత్రాలతో చేస్తూ ఇంక యజ్ఞం అనేది పూర్తయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా నక్షింతలు వేసి అమ్మని దర్శించుకుంటున్నారు. పూజారి గారు అయితే ఇంకా హారతి ఇవ్వడం స్టార్ట్ చేశారు. హోమానికి అలాగే అమ్మకి ఇంకా హారతి ఇచ్చేసి ఇంకా పూజలు అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఈ హోమంలో ఇంకా చెక్కలు అనేది వేస్తున్నారు. ఈ కర్రలు వేసేసి హోమాన్ని మండించాక పూజారి గారు అందరికీ హారతి ఇస్తున్నారు. అందరూ కూడా హారతి తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడాను చిన్న పెద్ద అందరూ కూడాను అమ్మను నమస్కరించడం కోసమని వచ్చారు. యజ్ఞం అయిపోయాక ప్రతి ఒక్కరు కూడా యజ్ఞంలో ఇంకా నెయ్యిని వేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడాను ఇందులో పాల్గొని చాలా ఘనంగా ఈ పూజనైతే ముందుకు సాగిస్తున్నారు. అందరూ కూడా పంతులు గారి ఆశీర్వాదం అనేది తీసుకుంటున్నారు. ఒకరికొకరు ఈ గుడి మొత్తం కూడా సందడిగా ఎంతో ఆనందంగా పూజలు అందరూ నిమగ్నమైపోయి ఉన్నారు. అందరూ కూడా ఇంకా వచ్చిన ప్రతి ఒక్కరూ ఇంకా హోమంలో కర్రలు వేస్తూ ఇంకా నెయ్యినైతే వేస్తూ ఉన్నారు. అందరికీ కూడాను ఇంకా పంతులు గారు అక్షింతలు వేసి ఇంకా ఆశీర్వదిస్తున్నారు. ప్రతి ఒక్క అమ్మాయి కూడా తమ సౌభాగ్యం కోసమని తన ఇల్లు చక్కగా నడాలని, ఇంకొంతమంది పెళ్ళని, చాలా వరకు ఉద్యోగాలని, చాలా వరకు అమ్మని అందరూ వేడుకుంటారు. అందరూ కూడాను ఇంకా మన ఇంట్లో పూజ చేయాలి అంటే చాలా నిష్ట నియమాలతో అయితే మాత్రం ఉండాలండి. ఈ పూజ చేసే వాళ్ళు ఎవరు కూడాను పులుపుని అస్సలు ముట్టుకోకూడదు, పులుపు తినకూడదు. ఇలాగైతే అక్కడ హోమం అయిపోయిన వెంటనే ఇంకా మన పెద్దవాళ్ళు అందరూ కూడాను ఇంకా భోజనాలు స్టార్ట్ చేసేసారు. భోజనాలకి అందరూ కూర్చొని ఉన్నారు. చూడండి ఎంత ఘనంగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు సహాయం చేస్తున్నారు. అందరు ముఖాల్లో చిరునవ్వుతో ఇంకా ఎంతో ఆనందంగా ఈ పూజనైతే ముందుకు జరుపుతున్నారు. ఈ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రసాదాన్ని స్వీకరించడం కోసమని ఇంకా వరాసగా కూర్చొని ఉన్నారు గుడి చుట్టూ కూడాను. ఇంకా మగవాళ్ళు ఇంకా యూత్ కమిటీ ఇంకా పెద్దవాళ్ళు అందరూ కూడాను ఇంకా వాళ్ళు పనుల్లో వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు. ఇంకా వచ్చిన వాళ్ళందరినీ వడ్డించడానికి. ఇంకా హోమం అయ్యాక ఈ హోమంలో బొట్టును తీసుకొని ప్రతి ఒక్కరు పెట్టుకుంటున్నారు. హోమం ఇంకా కాలిపోయాక దాంట్లో బొట్టు వస్తుంది. ఆ బొట్టుని అనేది అందరూ పెట్టుకోవడానికి కోసమని మళ్ళీ వచ్చి అందరూ బొట్టు తీసుకుంటున్నారు. ఈ పూజ అయిపోయిన వెంటనే ఇంకా ప్రతి ఒక్కరు కూడాను ఇంకా తమ తమ పనుల్లో అయితే చేరిపోయారు. ఇంకా ఈ పెద్దవాళ్ళు ఇంకా కమిటీ వాళ్ళు అయితే మాత్రం చాలా బాగా హెల్ప్ చేస్తున్నారండి. ఇంకా బ్యాచ్లుగా వచ్చి ఇంకా తమ తమ పనులను అయితే ఇంకా చేస్తూ ఉన్నారు. ఎవరికి ఏం కావాలో చూసుకుంటూ వితిన్ సెకండ్స్లో అందరికీ కూడాను చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. కుర్రవాళ్ళు కమిటీ అయితే మాత్రము ఇంకా బాగా హెల్ప్ చేస్తున్నారు. వీళ్ళు బ్యాచ్లుగా ఇంకా ఒకరు పోతే ఒకరు ఇంతమందిని కూడా ఊరంతా భోజనాలు అంటే చాలా వరకు హడావిడి ఉంటుంది. ఈ ఊరంతా భోజనాలకి ఇంకా ప్రతి ఒక్కరు కూడాను ఎంతో ఆనందంగా ఇంకా ఎంతో సరదాగా ఇంకా పనుల్లో ఇంకా బిజీగా ఉన్నారు. ఇంకా ప్రసాదాన్ని అయితే అందరికీ వడ్డించేస్తారు. అందరూ నమస్కరించుకొని తల్లి ప్రసాదాన్ని అయితే స్వీకరిస్తూ ఉన్నారు. ఇంకా ఈ వచ్చే వాళ్ళందరూ కూడాను కూర్చుంటూ వెళ్తూ ఉన్నారు. ఇంకా కుర్రవాళ్ళందరూ కూడా చాలా యూనిటీగా ఉండి ఇంకా వాళ్ళకి
ఏం కావాలో చూసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి లోటు లేకుండా చాలా ఘనంగా చేస్తున్నారు. ఇక్కడ ఉన్న యూత్ చూడండి ఎంత బాగా యాక్టివ్గా ఉన్నారో ప్రతి ఒక్కరు కూడాను. చాలా వరకు వీళ్ళ వల్ల ఈ భోజనాలు అనేవి చాలా బాగా అయ్యాయి. ఇలానే ప్రతి ఒక్క ఊళ్ళో కూడాను యూత్ కమిటీ అలాగే పెద్దవాళ్ళు కలిసి ఉంటే ప్రతి ఊరు కూడాను చాలా ఘనంగా ఏ కార్యక్రమమైనా ఏ పూజలైనా ఏవైనా సరే ఎంతో ఘనంగా చేసుకోవడానికి వీలవుతుంది. ఇలా చూడండి ఎంత వైభవం అయితే ఉందో, ఎంతమంది అంటే ఊరు మొత్తం ప్రజలంతా కూడా ఈరోజు ఇక్కడ భోజనాలు చేస్తారు. చిన్న పెద్ద ఇంకా చాలా వరకు వేరే వేరే ఊళ్ళ నుండి వచ్చి మరీ ఇక్కడ భోజనాలకైతే చేరుకుంటారు. ఈ భోజనాలకి ప్రసాదాన్ని తీసుకొని ప్రతి ఒక్కరు కూడాను అమ్మని దర్శించుకుంటారు. చిన్నపిల్లలతో సహా అమ్మని దర్శించుకోవడానికి ఎంతో ఆనందంగా వస్తారు. ఇక్కడైతే ఈరోజు అమ్మ మందిరంతో పాటు ఊరు మొత్తం కూడా కన్నుల పండుగలాగా ఇంకా చాలా కలకలలాడుతూ ఉంది. ఈ ఊరు ఇంకా లోపలికి కూడా ఉంది. మన ఊరి ఎంట్రన్స్లోనే అమ్మని ప్రతిష్ఠించున్నారు. చూడండి ఇంకా అరటి చెట్లు, ఇటువైపు కొబ్బరి చెట్లు, ఊరంతా కూడాను ఎంతో ఆనందంతో ఇంకా ఎంతో ఘనంగా ఈ పూజని జరుపుకోవడానికి ఊళ్ళను దాటుకుంటూ ఇంకా అమ్మను దర్శించుకోవడం కోసం అందరూ వచ్చి ఇంకా ఈ పూజను అయితే ముందుకు జరిపిస్తున్నారు. ఈ గజం ముద్దలను అయితే ఊరంతా ఊరేగిస్తారు. ఊరేగించాక ఈ ఊరికి అవతల వైపు ఉన్న ఈ చెరువులో అయితే ఈరోజు ఊరంతా ఊరేగింపు చేసుకొని అమ్మని ఎంతో వైభవంగా మేళాలతో ఇంకా బాజాలతో చాలా వరకు ఊరంతా ఊరేగించి ఇంకా అమ్మను ఘనంగా వైభవంగా ఎంతో ఆనందంగా ఊరంతా ఊరేగించి ఇంకా సాయంకాలం 6 ఈ టైం స్టార్ట్ చేస్తారు. అమ్మని బయటికి ఆ గజం ముద్దలు తీసుకొని వచ్చి ఇక్కడ ఊరు వెలుపల ఉన్న ఈ చెరువులో అయితే నిమజ్జనం చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే 2 చెరువులు ఉన్నాయి. ఈ చెరువుకి ఇటువైపు ఒకటి, చెరువుకి అవతల వైపు ఒకటి. అమ్మనైతే ఊరంతా ఊరేగించాక చివరిలో ఇక్కడ అందరూ కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ పాల్గొని ఇంకా అమ్మనైతే ఇక్కడ నిమజ్జనం చేస్తారు. మన కోట్లింగ్లో జరిగే ఈ ఉద్యాపన ప్రతి ఒక్కరు దర్శించుకునేలా చూసిన ప్రతి ఒక్కరు కూడాను ఒక 5 మెంబర్స్కైనా షేర్ చేసి మన ఘనమైన పూజని అందరికీ దర్శించుకునేలా చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడాను ధన్యవాదాలు. జై సంతోషి మాత.